ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. దినమంతటి కొరకు మిమ్మల్ని సిద్ధపరచండి. మీ విలువైన మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించండి. వినగలిగిన చెవులు గ్రహించాత్మ మనసిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. Psalms chapter 33 verse 4, all his works are done in truth. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు ఏది చేసినా నా జీవితంలో మంచిదే చేస్తాడు, దేవుడు నా జీవితంలో ఏది అనుమతించినా అది నా మంచి కోసమే అని ఎంతమంది నమ్ముతారండి? నమ్ముతున్నారా? నమ్ముతున్నట్లయితే దేవుడికే మహిమ కలుగును గాక. ఒకవేళ నమ్మకపోతే కానీ ఈరోజు నమ్మండి. ఈరోజు మీ జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా నాకు కీడుగానే అనిపిస్తున్నాయి, నాకు మంచి జరగట్లేదు, దేవుడు నాకు ఏది మంచి చేయట్లేదు అలానే అనిపిస్తుంది అని అనిపించే పరిస్థితులు ఒకవేళ మీ జీవితంలో ఉన్నాయేమో. కానీ ఈ పరిస్థితులన్నిటినీ కూడా మార్చడానికి దేవుడు మాత్రమే శక్తివంతుడు, ఆయన నమ్మకమైన వాడు అని మనం ఆయన పైన ఆధారపడినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు. మరి మనందరికీ కూడా యోసేపు బాగా తెలుసు కదా. మరి యోసేపు తండ్రి చేత చాలా ప్రేమించబడినటువంటి బిడ్డ. మరి రాహేలు అనేక సంవత్సరాలుగా ఎదురు చూసి కన్నటువంటి బిడ్డ. అలాగే రాహేల్ అంటే చాలా ఇష్టం అనమాట యాకోబుకి, ఆ భార్య అంటే. అలాంటి ఇష్టమైనటువంటి వ్యక్తికి పుట్టినటువంటి కుమారుడు యోసేపు. అందుకనే వాళ్ళ నాన్నకు కూడా ఈ బిడ్డ అంటే చాలా ఇష్టం. అంత అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఈ బిడ్డని మరి అన్నలందరూ కూడా ద్వేషించారు. మరి దేవుడు ఎన్నో దర్శనాలు ఇచ్చినాడు. అవి దర్శనాలు కూడా పంచుకుంటున్నప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు యోసేపుని చూస్తే. ఒకటి, వాళ్ళ నాన్న ఎక్కువగా ప్రేమిస్తాడని. రెండోది, ఈ బిడ్డ చెప్పేటువంటి ఆ దర్శనాలు అవన్నీ చూసినప్పుడు తన హెచ్చించుకుంటున్నాడని చెప్పి ఇట్లా ఈర్ష్య, ద్వేషము ఆ బిడ్డ మీద పెంచుకున్నారు. మరి ఒకానొక సమయంలో వాళ్ళ తండ్రి వాళ్ళకి ఆహారం ఇచ్చిన అన్న వాళ్ళకని పంపించినప్పుడు ఆ తమ్ముడిని చంపడానికి కూడా వెనకాడనటువంటి అన్నలుగా వాళ్ళు మిగిలిపోయారండి. అయితే చంపకుండా ఒక గోతిలో పడేసి అదే మార్గంగా ఐగుప్తులు వెళ్తుంటే వాళ్ళకి బానిసగా అమ్మేస్తారు. తమ సొంత తమ్ముడిని మరి ఏం చేశారు? బానిసగా అమ్మేశారు. ఒకసారి ఆలోచించండి. పరిస్థితులన్నీ చూసినప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది కదా. దేవుడు ఏది చేసినా మంచి కోసం అంటే ఒక ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఈ బిడ్డని అన్నలు అందరు ద్వేషించేసి చంపడానికి కూడా వెనకాడుకోకుండా, మరి చంపకుండా దేవుడే వాళ్ళని ఆపిపించాడు. అంతేకాకుండా ఐగుప్తులకి ఇప్పుడు అమ్మివేయబడ్డాడు యోసేపు. ఈ పరిస్థితులన్నీ చూసినటువంటి మనకేమనిపిస్తుంది? యోసేపు జీవితం బాగుంటుంది అని అనిపిస్తుందా? ఇంత మంచి స్థితిలో ఉన్నటువంటి యోసేపు ఇప్పుడు ఒక బానిసగా ఒక ప్రాంతానికి అమ్మబడ్డాడు. అలాంటి ప్రదేశంలో ఐగుప్తి ప్రాంతంలోకి వెళ్ళి ఆ పిల్లోడు ఇప్పుడు ఒక బానిసగా బ్రతకాలి. ఏంటి బ్రతుకు అని అనిపిస్తుంది కదా. మనకందరికీ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇంతగా దేవుళ్ళో ఉంటే యోసేపుకి ఇంత మంచి దర్శనాలు ఇచ్చినటువంటి దేవుడు ఎందుకు యోసేపును ఒక బానిసగా పంపించాడు అని మనం ఆలోచించినప్పుడు మనకి అర్థం కాదు. కానీ బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడింది. ఏ ఇంటికైతే యోసేపు మరి బానిసగా వెళ్ళాడో ఆ ఇంటి మీద దేవుడు అధికారిగా మార్చాడు. మరి ఆ పోతీఫర్ ఇంట్లో యోసేపు మరి ఎప్పుడైతే పని చేయడం మొదలుపెట్టాడో దేవుడు ప్రతి విషయంలో యోసేపును ఆశీర్వదించాడు. యోసేపును బట్టి ఆ పోతీఫర్ ఇంటిని కూడా ఆశీర్వదించాడని దేవుడు వాక్యంలో చూస్తామండి. ఒకసారి మనము ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం చూద్దాము. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఎవరు చూసారు? ఇప్పుడు యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారని ఎవరు తెలుసుకున్నారు? అతని యజమానుడు. ఎవరు? ఆ యొక్క ఐగుప్తునటువంటి పోతీఫర్కి అర్థమైపోయింది మరి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అతను చేసే ఏ పనైనా కూడా దేవుడు సఫలం చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాడు ఆ యొక్క పోతీఫర్. మరి ఇదే అధ్యాయంలో 5వ వచనం కూడా ఒకసారి చూస్తే, అతడు తన ఇంటి మీదను తన కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తి ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములేనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను.
ఎంత అద్భుతమైన మాట చూస్తున్నాం కదండీ! ఏ ఇంటికైతే బానిసగా వచ్చాడో, ఇప్పుడు ఆ ఇంటి అంతటి మీద అధికారాన్ని దేవుడే ఇప్పిచ్చాడు. ఆ ఇంటి మీద విచారణకర్తగా దేవుడు మరి యోసేపుని నియమించాడు. అయితే యోసేపుని నిమిత్తము మరి ఐగుప్తీని ఇంటిని, పొలాన్ని ప్రతిది కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి దేవుడు బిడ్డగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఎక్కడున్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ యొక్క కుటుంబంలోకి వెళ్ళినా, వాళ్ళు ఎక్కడున్నా గూడా వారిని బట్టి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడనేది మనం యోసేపు ద్వారా చూస్తున్నాం. యోసేపు జీవితాన్ని చూసినప్పుడు మనకెలా అనిపించింది? అరే! బానిసగా అమ్మబడ్డాడని చూస్తున్నాం. అయితే ఆ బానిస నుంచి ఇప్పుడు పోతీఫర్ ఇంటి పైన అధికారిగా మనం చూస్తున్నాం. అయితే దేవుడికి ఒక ఇంటి మీద యోసేపుని అధికారిగా ఉంచాలని దేవుడు ఎప్పుడు అనుకోలేదండి. ఆయన ప్లాన్స్ చాలా గొప్పవి. అందుకనే ఇంకొక ఇంకొక అడుగు ముందుకు పడింది యోసేపు జీవితంలో. ఇంకా కొంచెం అధికమైన శ్రమలొచ్చాయి. సరేలే ఏదో తల్లిదండ్రులకు దూరమైపోయాడు. అన్నలు చేసిన పనికి ఇక్కడ ఇంటికొచ్చి బానిసగా ఉన్నానంటే దేవుడు నన్ను ఆశీర్వదించినాడు అని అనుకున్న సమయంలో పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్నేసి మరి యోసేపుని పాపం చేయమని ప్రేరేపించినప్పుడు యోసేపు ఒప్పుకోలేదు. ఆ పాపం నుంచి పారిపోతాడు. అయితే ఆ కక్షకు సాధింపుగా ఆమె ఏం చెప్తది? అబద్ధాలు చెప్తది. యోసేపు నన్ను బలవంతం చేయడానికి వచ్చాడు, నన్ను పాడు చేయడానికి వచ్చినాడు అన్నప్పుడు పోతీఫర్‌కి కోపం వచ్చి అతన్ని జైల్లో వేయిస్తాడు. నిజానికి యోసేపు ఏం చేయలేదండి. ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ దుర్మార్గత చేయలేదు. అన్యాయంగా వేయబడ్డాడు జైల్లో. కానీ ఒక్క మాట కూడా నోరు తెరవలేదు. ఒకవేళ యోసేపు నోరు తెరిస్తే తన యజమానుడు, వాళ్ళ భార్య ఇద్దరూ విడిపోతారు. ఎందుకు అని చెప్పేసి మౌనంగా ఉంటాడు. కాబట్టే యోసేపును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఈవెన్ ఆ జైల్లో కూడా దేవుడు అతన్ని అధికారిగా నియమించినట్లుగా చూస్తాము. అయితే రాజనగరంలో నుంచి ఇద్దరు వ్యక్తులొస్తారు. పాలదాయకుడు, భక్షదాయకుడు అని. వాళ్ళిద్దరికి ఒక రాత్రి కలలొస్తాయి. అయితే ఇద్దరికీ వాళ్ళ కలలకి భావం చెప్తాడు. ఒకరు ఏ విధంగా అయితే యోసేపు చెప్తాడో వాళ్ళ జీవితాల్లో ఆ కల భావం అలాగే నెరవేరుతుంది. అయితే పాలదాయకుడికి చెప్తాడు యోసేపు, "నువ్వు బయటికెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో" అంటాడు. కానీ అతను బయటికెళ్ళిన తర్వాత యోసేపుని మర్చిపోతాడు. అయితే దేవాది దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు గదండీ! మనుషులు మర్చిపోతారేమో గానీ మనల్నెప్పుడు దేవుడు మర్చిపోడు. అయితే దేవుడు ఫరోకి కల రప్పిస్తాడు. ఆ సమయంలో ఈ పాలదాయకుడు చెప్తాడు, యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు జైల్లో. అతను నా యొక్క కల భావం చెప్పాడు. నాకు అలాగే జరిగిందన్నప్పుడు యోసేపును బయటికి తీసుకొనొస్తారు. మరి ఏదైతే కల వచ్చిందో దాని భావం అంతా చెప్పినప్పుడు మరి ఆ యొక్క ఫరో చెప్తాడు, నీకంటే జ్ఞానవంతులు ఇంకెవ్వరు లేరు కాబట్టి నువ్వే ఈ యొక్క ఐగుప్తు మీద అధికారిగా ఉండి అందరికీ నువ్వే చూసుకో. ఈ కరువులో నుంచి ఎలా దాటిస్తావో మనుషులకి నువ్వే హెల్ప్ చేయి. నువ్వే అధికారిగా ఉండని చెప్పి ఆ దేశం మీదే ప్రధానిగా నియమిస్తాడండి మరి ఫరో. అయితే ఒకసారి ఆలోచించండి. దేవుడు చేసేదంతా మంచి అని నమ్మిన వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడు తప్ప కీడు ఎప్పుడు చేయడండి. యోసేపు జీవితంలో కీడు గుండా వెళ్తున్నట్లుగా అనిపించిందో లేదా? ఒక్కొక్క స్టేజ్‌లో బానే ఉందనిపించింది. మళ్ళీ ఒక స్టేజ్ వచ్చేసరికి అబ్బా అనిపించింది. అయితే ఇలాంటి స్టేజెస్ దాటుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. ఒకవేళ పోతీఫర్ ఇంట్లో ఉండిపోయింటే ఆ ఇంటికే పరిమితమై ఉండేవాడు. కానీ దేవుడు అతన్ని అక్కడ ఉంచడం దేవుడి ఉద్దేశం కాదు. అనేక మందికి అన్నదాతగా మార్చాలని తనని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలని. ఎందుకంటే ఏ దర్శనం అయితే దేవుడు యోసేపుకి ఇచ్చాడో ఆ దర్శనం దేవుడు నెరవేర్చాలని ఆశపడ్డాడు కాబట్టి. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనం నెరవేర్చబడే సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. యోసేపుకి అన్ని దూరం కావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అన్నీ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో నిందలు పడ్డాడు, అవమానించబడ్డాడు, అపహసించబడ్డాడు. అయినా వాటన్నిటికీ ఓర్చుకొని నిలబడ్డాడు. జైలు శిక్షను కూడా అనుభవించాడు. అయితే దేవాది దేవుడు ప్రతి విషయంలో యోసేపుని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. కన్నీళ్లు కారుస్తున్న ప్రతి సమయంలో తల్లిగా, తండ్రిగా ఉండి యోసేపుని ఓదార్చిన దేవుడు, దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు ధైర్యపరిచినటువంటి దేవుడు. ఆ రోజు యోసేపు జీవితంలో ఉన్నాడు. ఈరోజు నీ నా జీవితంలో ఉన్నాడు. ఆయన చేయునదంతా కూడా నమ్మకమైందే. ఈరోజు నీ జీవితం కూడా యోసేపు జీవితంలాగా ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తుందేమో, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తుందేమో. అయితే మేలు చేయటానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. యోసేపులాగా మనం కూడా నమ్మకంగా మన జీవితాల్ని దేవుడికి అప్పగించుకున్నప్పుడు మనల్ని కూడా తప్పకుండా హెచ్చిస్తాడండి. ఎవరైతే దేవుడి చేతిలో దీన మనస్కులుగా ఉంటారో వాళ్ళని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీకొచ్చిన శ్రమలు చూసి, నీకొచ్చిన పరిస్థితులు చూసి దేవుడు నాకు ఇలా చేశాడు, అలా చేశాడు అని దూషించే వారిగా మనం ఉండకుండా దేవుడు నా జీవితంలో ఏది చేసినా నా మేలు కోసమే నమ్మితే, మేలు కొరకే అన్ని జరిగించే దేవుడు కీడు వెనక తప్పకుండా ఆశీర్వాదాన్ని కూడా పంపిస్తాడు. నమ్ముతారా ఈ నమ్మకమైన దేవుణ్ణి? నమ్మితే
దేవుడి యొక్క గొప్ప కార్యాలు చూస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవుణ్ణి ఈరోజు నువ్వు నమ్మి నీ భవిష్యత్తును ఆయన చేతికి అప్పగిస్తే ఎంతో గొప్ప జీవితాన్ని చూస్తావు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీరు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం కొరకే వందనాలు. అవును ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నమ్మదగిన దేవుడి చేతిలోకి మా అందరి జీవితాలు అప్పగిస్తున్నాం. యోసేపు తండ్రి నాన్న మీకు అప్పగించుకున్నప్పుడు అంత గొప్ప వ్యక్తిగా మీరు తీర్చిదిద్దారు ప్రభా. అలాగే మా అందరి జీవితాలని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు కోరుకున్న స్థితిలో, మీరు ఆశించిన స్థాయిలో మేము ఉండి నేను మహింపరచడానికి మా అందరి జీవితాల్లో కూడా ఈ గొప్ప ప్రామిస్ నెరవేర్చమని, ఓపిక, శక్తి, జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.